ధ్యానం చేయగరారండి జన్మను ధన్యము చేయండి ధ్యానం చేయగరారండి జన్మను ధన్యము చేయండి లోకంలోనే నడవండి దేవదూతలుగా మారండి లోకంలోనే నడవండి దేవదూతలుగా మారండి విషయ వాంఛలను వదలండి విషయ వాంఛలను వదలండి విశ్వశాంతిని పొందండి నిర్మల విద్యను కోరండి బ్రహ్మజ్ఞానిగా మారండి నిర్మల విద్యను కోరండి బ్రహ్మజ్ఞానిగా మారండి ధ్యానం సహజ ధ్యానం నిర్మల ధ్యానం చేయగరారండి జన్మను ధన్యము చేయండి ధ్యానం చేయగరారండి జన్మను ధన్యము చేయండి మాయలో పడకండి లోకాలన్నీ చూడండి లోకం మాయలో పడకండి లోకాలన్నీ చూడండి హృదయము తెరచి చూడండి హృదయము తెరచి చూడండి దైవము మీలో కలరండి నేనును మరచి చూడండి సత్యము మీలో కలదండి నేనును మరచి చూడండి సత్యము మీలో కలదండి ధ్యానం సహజ ధ్యానం నిర్మల ధ్యానం చేయగరారండి జన్మను ధన్యము చేయండి ధ్యానం చేయగరారండి జన్మను ధన్యము చేయండి తర్కము వదలి చూడండి సర్వము మీలో ఉందండి తర్కము వదలి చూడండి సర్వము మీలో ఉందండి వేరే సద్గురు లేరండి వేరే సద్గురు లేరండి అమ్మే ఆది గురువండి నమ్మకమొకటే ఉంచండి నిర్మల ప్రేమను పొందండి నమ్మకమొకటే ఉంచండి నిర్మల ప్రేమను పొందండి ధ్యానం సహజ ధ్యానం నిర్మల ధ్యానం చేయగరారండి జన్మను ధన్యము చేయండి ధ్యానం చేయగరారండి జన్మను ధన్యము చేయండి 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 तेरा प्यार मोक्ष का आनंद है माँ।
शब्द तेरा है हर गीत तुझसे। हम पार सहज में तेरी कृपा से, सहज में तेरी कृपा से निर्मल विद्या का वरदान दे माँ। हे निर्मल माँ, हे निर्मल माँ, तेरा प्यार मोक्ष का आनंद है माँ। देवों ने समझी, मुनियों ने जानी, चैतन्य की भाषा पुराणों की वाणी। देवों ने समझी, मुनियों ने जानी, चैतन्य की भाषा पुराणों की वाणी। साधक ये समझे, मानव ये जाने, साधक ये समझे, मानव ये जाने, ये अनमोल घड़ियाँ, ये अवतार तेरा। हे निर्मल माँ, हे निर्मल माँ, तेरा प्यार मोक्ष का आनंद है माँ। तू आदि शक्ति सहस्रार विराजे, चैतन्य लुटाए सतयुग जगाए। तू आदि शक्ति सहस्रार विराजे, चैतन्य लुटाए सतयुग जगाए। विश्व की जननी तू महादेवी, विश्व की जननी तू महादेवी, तेरा पुत्र बनने की पात्रता दे माँ। हे निर्मल माँ, हे निर्मल माँ, तेरा प्यार मोक्ष का आनंद है माँ। हे निर्मल माँ, हे निर्मल माँ, तेरा प्यार मोक्ष का आनंद है माँ। तेरा प्यार मोक्ष का आनंद है माँ। तेरा प्यार मोक्ष का आनंद है माँ। आदिशक्ति निर्मल माता, लोकातीता निर्मल माता, विश्वविहारिणि निर्मल माता, शर्मदायिनी निर्मल माता। माँ महामाया माता भवानी दुर्गतिनाशिनी विश्वसाक्षिणी, माँ महामाया माता भवानी दुर्गतिनाशिनी विश्वसाक्षिणी। विनति विनगरावम्मा माकु दारिनि चूपम्मा। आदिशक्ति निर्मल माता, आदिशक्ति निर्मल माता।
చక్రనాడులు సర్వం నీకై వేచి వేచి ఉన్నాయి. చక్రనాడులు సర్వం నీకై వేచి వేచి ఉన్నాయి. పాదమోపి మదిలో సుధలు చల్లగా నీవే రావా. సాంద్ర కరుణా నిర్మల మాత, సగుణ రూపిణి నిర్మల మాత, అచింత్య రూపా నిర్మల మాత, ఆనందకారిణి నిర్మల మాత. మా మహాశక్తి మా మహాలక్ష్మి మాత సరస్వతి మా మహాకాళి, మా మహాశక్తి మా మహాలక్ష్మి మాత సరస్వతి మా మహాకాళి. వినతి వినగరావమ్మా, మాకు దారిని చూపమ్మా. ఆదిశక్తి నిర్మల మాత, ఆదిశక్తి నిర్మల మాత. సహజ యోగము యోగరాజము శాంతి నీయగ ఉన్నది. సహజ యోగము యోగరాజము శాంతి నీయగ ఉన్నది. కుండలిని మా కరుణ తేజము భ్రాంతి బాపగ వెలిగింది. నిర్వికార నిర్మల మాత, నిరహంకార నిర్మల మాత, నిరాబాధ నిర్మల మాత, విలచికురా శ్రీ నిర్మల మాత. నిరాగ నిర్మల శుభకరి చండిక విమలా వరద విజయ వినోదిని, నిరాగ నిర్మల శుభకరి చండిక విమలా వరద విజయ వినోదిని. వినతి వినగరావమ్మా, మాకు దారిని చూపమ్మా. ఆదిశక్తి నిర్మల మాత, ఆదిశక్తి నిర్మల మాత. మనకు మాతాజీ ఒక్కరుండు వరకు, తక్కువేమి మనకు మాతాజీ ఒక్కరుండు వరకు. సకల దిక్కులు సంచరించుచు సహజయోగులను గాంచుచు ఉండ. సకల దిక్కులు సంచరించుచు సహజయోగులను గాంచుచు ఉండగా, తక్కువేమి మనకు మాతాజీ ఒక్కరుండు వరకు. తక్కువేమి మనకు మాతాజీ ఒక్కరుండు వరకు. ముచ్చటైన నగుమోము గలిగిన చక్కనైన మన మాతాజీ ఉండగ. ముచ్చటైన నగుమోము గలిగిన చక్కనైన మన మాతాజీ ఉండగ, తక్కువేమి మనకు మాతాజీ ఒక్కరుండు వరకు. జై శ్రీ మాతాజీ. అందరికీ శుభోదయం. ఈరోజు ఆన్లైన్ సామూహిక ధ్యాన శిబిరానికి సాదరమైనటువంటి ఆహ్వానం పలుకుతూ, శ్రీ మాతాజీ మనకు ఈ సామూహిక ధ్యానంలో మంచి చైతన్యామృతాన్ని ఇచ్చి మన ఆధ్యాత్మిక
ఉన్నతికి మనని ఆశీర్వదించాలని చెప్పని హృదయపూర్వకంగా అందరం కోరుకుంటూ మనము ఈరోజు ధ్యానంలోకి ఉపక్రమిద్దాం. అందరం హృదయపూర్వకంగా శ్రీ మాతాజీ చిత్రపటం వైపు చూస్తూ అందరం కలిసి ఒక కోరికను వ్యక్తీకరించుకుందాం. శ్రీ మాతాజీ, దయచేసి మాకు మంచి ధ్యాన స్థితిని ఈరోజు మాకు ప్రసాదించి, ఈరోజు మాకు ఒక మంగళకరమైనటువంటి రోజుగా మా జీవితంలో ఉండిపోయే విధంగా ఆశీర్వదించండి తండ్రి. ఒక క్షణం శ్రీ మాతాజీ ప్రతిమ వైపు ప్రేమగా, తృప్తిగా, పూర్తి సమర్పణ భావంతో చూద్దాం. ఒకసారి శ్రీ మాతాజీకి హృదయంతో ప్రణమిల్లి కుండల్ని జాగృతి చేసుకుని బంధం చేసుకుందాం. మూడు మహామంత్రాలు, తర్వాత గణేష మంత్రం. त्वमेव साक्षात् श्री महालक्ष्मी महारानी
జై శ్రీ మాతాజీ. రెండు చేతులు హృదయాన్ని దగ్గరగా పెట్టుకొని శ్రీ మాతాజీని మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం. శ్రీ మాతాజీ, దయచేసి మా హృదయంలోకి మా సమస్త సూక్ష్మ వ్యవస్థ మీదకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించుకుంటున్నాం తల్లి. దయచేసి మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రకాల అడ్డంకులను, బాధలను తొలగించి మాకు కుండల్ని జాగృతిపరిచి మాకు చైతన్యామృతాన్ని ప్రసాదించండి తల్లి. చేతులను తిరిగి ఒడిలోకి తీసుకొని ఒక్కసారి శ్రీ మాతాజీ ప్రతిమ వైపు, చిత్రపటం వైపు చూస్తూ ఇడా పింగళ నాడులను శుద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా కుడి చేయిని భూమాత మీద ఉంచి మన ఎడమ పార్శ్వాన్ని పూర్తిగా శుద్ధి చేసుకుందాం. ప్రార్థన. శ్రీ మాతాజీ, దయచేసి మా ఇడానాడిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి బాధలను, అడ్డంకులను, దోషాలను భూమి మాత ద్వారా తొలగించండి తల్లి. మనకు తెలుసు, మన చిత్తం ఎడమ అరచెయ్యి, ఎడమ పార్శ్వము ఇడానాడి మీద నిలుపుకొని ఏకకాలంలో మన తిరిగి మన శాస్త్రాల మీద చిత్తాన్ని గమనిస్తూ జరుగుతున్నటువంటి ప్రక్రియని ఆస్వాదించాలి. శ్రీ మాతాజీ సాక్షాత్ మీరే మహాకాళి రూపంలో, భైరవనాథుడి రూపంలో మా భూతకాలపరమైనటువంటి అన్ని రకాల జన్మాంతరాల నుండి వచ్చినటువంటి మా భూతకాల విషయాల నుండి మమ్మల్ని విముక్తి చేయమ్మా. శ్రీ మాతాజీ, ఈ సామీపత్వం యొక్క ఎడమ పార్శ్వము మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం తల్లి.
నెమ్మదిగా కుడి చేయిని తీసి శ్రీమాతాజీ వైపు ఉంచుతూ చూపిస్తూ ఎడమ చేయిని ఆకాశం వైపు. ప్రార్థన. శ్రీమాతాజీ, దయచేసి మా పింగళ నాడిని శుద్ధి చేసి మా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి అన్ని రకాల దోషాలను, బాధలను, అడ్డంకులను ఆకాశత్వంలోకి విలీనం చేయండి. పూర్తి సమర్పణ భావంతో అడగాలి. కుడి అరచేయి మీద మరియు కుడి పార్శ్వం మీద, సహస్రారం మీద ఏకకాలంలో చిత్తాన్ని నిలుపుకొని గమనిస్తూ ఉండాలి ఏం జరుగుతుందో. శ్రీమాతాజీ, సాక్షాత్ మీరే మహాసరస్వతి హనుమాన్జీ ఈ సామూహికత్వం యొక్క పింగళ నాడిని మీ చరణ కమలాల దగ్గర సమర్పించుకుంటున్నాం తండ్రి. ఎడమ చేయిని ఒడిలోకి తీసుకొని రెండు చేతులు సమానంగా ఉంచుకొని ఇప్పుడు పూర్తి మన చిత్తాన్ని సుషుమ్నా నాడి మీద మధ్య నాడికి తీసుకొచ్చి కుండలిని తల్లి జాగృతి అయ్యే విధంగా అన్ని చక్రాలు ప్రకాశవంతం కావడానికి శ్రీమాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ, దయచేసి మా సుషుమ్నా నాడిని బలోపేతం చేసి మాకు పూర్తి వర్తమాన స్థితిని ప్రసాదించి కుండలిని జాగృతిపరిచి ప్రతి ఒక్క చక్రాన్ని పూర్తిగా ప్రకాశవంతం చేయమ్మా. మమ్మల్ని భూత భవిష్యత్తు కాలాల నుండి విముక్తి చేసి పూర్తి వర్తమాన స్థితిలో ఉంచి పరమచైతన్యం ద్వారా, పరమచైతన్యం యొక్క ప్రేమ శక్తితోటి ఈ విరాట్లోకి మమ్మల్ని తీసుకువెళ్ళండి తల్లి. ఈ విశ్వంలో భాగమయ్యే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. శ్రీ మహాలక్ష్మి మరియు గణేష్ని యొక్క శక్తియుక్తులచే మా కుండలి జాగృతి పరిచి మాకు చైతన్యానుభూతిని ప్రసాదించండి తల్లి. ఈ క్షణంతో ప్రయాణం చేసి ఈ క్షణంతో మమేకమై పూర్తి సమస్థితిని ప్రసాదించండి తల్లి. మూలాధార చక్రం నుండి ఒక్కొక్క చక్రం మీద చిత్తాన్ని నిలుపుకుంటూ సహస్రారం వరకు మన చిత్తాన్ని తీసుకువచ్చి
సహస్రాల మీద ఆ చైతన్యామృతాన్ని ఆస్వాదిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. ఏదైనా చక్రం దగ్గర కొంత బ్లాకేజ్ ఉన్నట్లయితే చిత్తాన్ని ఆ చక్రం మీద నిలుపుకోండి. శ్రీమాతాజీని ప్రేమపూర్వకంగా అడగండి. శ్రీమాతాజీ, దయచేసి నా చక్రాలన్నింటినీ శుద్ధి చేయమ్మా, ప్రకాశవంతం చేయమ్మా అని చెప్పండి. ఆలోచనలు వస్తున్నట్లయితే కళ్ళు తెరిచి శ్రీమాతాజీ వైపు, చిత్రపటం వైపు చూస్తూ తిరిగి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అలజడి లేని ప్రశాంతమైనటువంటి స్థితికి పూర్తిగా మనము భారరహితం అయిపోవాలి. మన శరీరం బరువు మన ఉనికిలో లేని విధంగా ఆ స్థితిని ఆస్వాదించాలి. శ్రీమాతాజీ, మీ కృపా విశేషం. మేము ఈ బుద్ధి, ఈ శరీరము, ఈ ఆలోచనలు ఏమీ కాము తల్లి. మీ కృప వలన మేము కేవలము ఆత్మలను మాత్రమే తల్లి.
ఇదే స్థితిలో మన చిత్తాన్ని పూర్తిగా సహస్రారం మీద నిలుపుకొని శ్రీమాతాజీ యొక్క అమృతవాణి న్యూఢిల్లీలో ఇచ్చినటువంటి 70వ జన్మదిన సందర్భంగా ఇచ్చినటువంటి అమృతవాణి రెండవ భాగాన్ని పూర్తి చిత్తంతో ఆస్వాదిద్దాం. There are so many Sufis all over the world, and we are going to take their addresses and we are going to meet them. Then you might have to have another big pendal, double pendal, I think maybe triple. If Delhi people are not quite frightened about the sizes, I think again we'll have to have it in Delhi only. Also, contemporarily, Delhi is in a state of turmoil, and we should be here to pacify it, to quieten it, to give wisdom to those people who are supposed to be at the helm of affairs. It will work. Definitely it will work. With all these Sahajogis emitting such beautiful vibrations, see, on top of your head this cloth is moving up and down all the time. Though there is no breeze outside, the leaves are just steady. But from your head, you see, you are moving all this. So I am sure these vibrations will cool down and will bring peace to our politicians and to the people who are at the helm of affairs. At this juncture, when in the whole world there are so many things going on of uncertainties. Say in Russia there are uncertainties, Bosnia there is uncertainties, in England there is recession, America there is recession, Spain there is recession. Everybody is suffering from the pangs of some sort of a extreme behavior they went into. So I am sure this polarity that they see now correct their behavior towards materialism, and I am sure that a balance will be struck. With your good wishes, with your prayers, this world will be so beautiful, so enchanting, that in the history people will describe that the world itself became a lotus full of fragrance of divinity. You are the petals. You are the corona. You are the color. You are the beauty. You are the pollen of that beautiful lotus, which is my vision of this world. I hope today you all will decide to work for Sahaja, to spread Sahaja, and work for yourself also. The only danger is that one should not allow ego to sit on your heads. That's the only horse. If you could ride yourself and don't allow the horse to ride you, you will progress very fast, beautifully.
Thus, I am sure Sahaja will spread. Every birthday we have to take a vow. I don't know what vow I should take. People have told me that I should not work so hard. I am working very hard. But I have taken a vow that I will work double hard. In the same way, you also, all of you, have to take a vow today that will go all out in the commitment of working of Sahaja. Will think about it. There are scientists who should produce books. There are doctors who should produce books, writings, go round, talk to their colleagues, organize meetings, seminars with your colleagues. There are architects and other professionals who could call their colleagues and give them realization. Even the people who are dealing with finances should take to Sahaja is very important, because financial problems can only be solved by the divine power. Nobody else can solve it. So everyone in this world, whether it is law or any other field, all of you should take to Sahaja and also to creative work. Then also you have to take Sahaja to your surroundings, to villages, to cities, wherever it is possible, wherever you can organize, you have to spread Sahaja everywhere. As far as curing is concerned, I would advise you don't have to touch anyone. Please use only my photograph. That's how you will get more Sahajogis and less sick people. Also people will be cured and all of them will become Sahajogis. We have also agricultural field, on which we have done something, but much can be done about agriculture. One should see the government and tell them what agriculture can do. You can form a committee and go and see them and talk to them that how agriculture can be helped by Sahaja. We have to help our children. We have to look after them, because you know what sort of future is surrounding them, what sort of atmosphere is crawling even in India. So we have to see that our children properly grow in Sahaj culture. It's very important, because they are tomorrow's Sahajogis. So many of them are born realized. So we have to discipline them properly, and we have to make them ala darja Sahajogi as described in the Kawai. It is also our family life, which is very important. It's shocking that family life is nowadays becoming a kind of a stupid thing. No one understands the importance of it. In Sahaja, we have to understand. Small quarrels, fights should be given up. Harshness must be given. Cruelty must be given up. And there should be a proper
rapport between husband and wife to begin with. So that there is a companionship. And the children also see that companionship and enjoy it. In our dress, in our life, we have to be dignified and decent, respecting our body. It's very important. We should wear whatever suits us in whatever country we are. I mean, imagine in Samarkand if somebody wants to wear 3-piece suit, what will happen to him? Whatever suits us, whatever fits our culture, one should try to wear decent dresses, traditional dresses. Especially for women, it is very important to wear dresses that will make them look more dignified. Also, another point I would like to say that ladies especially must take to reading, at least newspapers. If your attention is on the problems that are in this world, it's very effective because you know your attention is active, it works. So use your attention. You see the newspapers, you watch. I know it's horrifying sometimes. You can give a bandhan, but you must see what's happening where. It's very important. Also men should not just read something sensational, but read something that's happening and also think what are the solutions. How can you people as Sahajogis help it? In a collective way or an individual way. We have to solve many problems of this modern world. Also one has to read good books, good films one has to see and have your reflection on them. Keep your mind alert. There are many beautiful poems I have read recently coming out of some people where I never expected they will write poems. Beautiful, very high class. So this poetry also we are going to collect. We are going to collect all the miraculous photographs from everywhere. They are trying to systematize. And now in this system, if you can all help spontaneously, it will be a great achievement because so far we have not been able to collect all these data and keep them with us. Now the best is that you all must meditate. You all have to meditate. Only in meditation you are in present and you grow in your spirituality. I have said it many a times, but people just don't do it. About 10 minutes if you can meditate before sleeping, it's of a very great help to you. No doubt. You really grow very fast. Immediately I know this man is meditating, the way he has changed. And then once you get used to it, you will never give it up. It's very simple meditation, you have foot soaking or something like that. And in the morning you should beat your ego, that's all. It's not that you have to do 1 lakh japas or something, nothing like that. It's very simple. But this you have to do for yourself, to respect your self-realization and your growth in divinity. We have lots of advantages over others. But one thing I have to tell you, those people who are not prone to seeking, please don't talk to them about Sahaja. Don't waste your energy on such people discussing and arguing, because it cannot be discussed much. You just forget them and leave them alone. I'll look after them. You just take 2 simple people, good people who are seeking the truth.
I don't want you to break your necks with those people who are just believing in discussion, arguments and Shabda Jalam. Today the Sahaja Yoga culture is so much manifesting that people, once they see you, they immediately know there's something special and that they have something very unique qualities among them which you seldom find with normal people. All these things, you should understand, have come to you spontaneously from within, but you must preserve them and you should never feel shy of them. You should never be shy of your virtues. And whatever people may try to tell you that you better do this and better do that, if it is wrong, you should never do it. You should just say, I don't want to do it. Because now you are very powerful and that you have to lead the people and people don't have to lead you. Fashions don't have to lead you, but you have to create fashions. You have to create a path for them. It's not that you have to trod on the path that they have made. So try to understand that your own personality is of a level where you can see so many subtle things and you are so powerful that others don't see, then you have to automatically take up their leadership. Don't get ideas from them and don't get frightened when they try to tell you something against yourself or against Sahaja. Be sure, be confident. That is how it is going to work out. I am just a woman and a housewife, but I was so sure about Sahaja Yoga that it worked out. I didn't have to sort of think whether I should do it or not. I just started. Though in the family it was not so much respected, not so much agreed to, doesn't matter. I started the whole thing on my own, worked it out on my own, because I had complete confidence in the truth. That if I am standing on the truth, it will help me and it will help all those who will come to me. It has happened. So for you it should not be difficult at all. All of you should first of all see that you are not a conditioned person and you do not have an ego. And then you should go ahead with it and you will be amazed how things will work out. Today's puja is very short puja. That's why I gave you a long lecture. There are so many things which I cannot at this time, which is short, tell you. But if you sit down, you can easily make 1, 2, 3, 4, 5, 6, 7, 8 yourself. So now put your mind to it in a way that you are the organizer. Then what should you do? What can you do? What are you going to achieve? Please try and it will work out. All of you can do it. I think best is to make a diary for yourself and write it down in that what you have done, how many people you have given realization, how many got cured, what do you think about them. But now, if there is no diary, Sahaja Yogis can say, Mother, we have no diary, so we will start it tomorrow. No, you start it today. Only trouble with Sahaja Yogis is that they take things little lightly. Of course, that is their character. But not Sahaja Yoga. Other things you can take lightly. If somebody shouts at you, somebody gets angry with you, somebody even slaps you, take it lightly. Doesn't matter. Makes no difference to you. Because you are the spirit. Nothing can destroy the spirit. Nainam chidanti shastrani. But when it comes to Sahaja Yoga, your attitude should be different. If you are relaxing on one side, another side you have to be dynamic. And that side is where you have to put forward the theories of Sahaja Yoga. When you have to talk to people, you have to organize a press conference or whatever sort of thing you want to do.
at whatever level you want to work it out. Please make a proper plan about it and just do it. It will all work out, I'm sure it will work out. With all these ideas that I have, you have many more, and I hope by next year we'll see manifestation of those. I hope many people will write books like S.C. Rai has written. I'm sure books can be written by every doctor. Dr. S.C. Rai has worked single-handed. Everything he has done single-handed. So beautifully he has worked it out. So everybody can publish a book with their experiences, with their understanding of Sahaja Yoga, which will help Sahaja Yogis also. But it should be honest, very honest book. I'm sure such a book will be very much appreciated in Sahaja Yoga, and we'd like to publish such books also. All those who have such ideas should make an effort to create some new books, some new ideas, some new creation. It's very important because in these modern times people want to do something new, something novel. Under these circumstances, I'm sure you all will work out. So all the time we have to think about Sahaja Yoga and jot it down, whatever ideas are coming into your mind, and then these can be properly put together, making a beautiful book of Sahaja Yoga. Ladies also have lots of chances of doing so many things for Sahaja Yoga. This is a very opportune time. I think Satya Yoga is starting from tomorrow. No doubt. And what will be the symptom? That now the Satya will be victorious, Vijay. Whatever people may try, ultimately Satya will be Vijay. Satyameva Jayati. That's going to happen. And you are responsible. For this I congratulate you again and again, and I hope you will have the commitment to do that. May God bless you. జై శ్రీమాతాజీ. కొద్దిసేపు మనం నిశ్శబ్ద ధ్యానంలో ఉందాం.
జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ 1993 బర్త్డే పూజ సందర్భంగా న్యూఢిల్లీలో ఇచ్చినటువంటి ఈ ప్రవచనం యొక్క రెండవ భాగాన్ని మనం ఒకసారి పరికించుకునే ప్రయత్నం చేద్దాం తెలుగులో. శ్రీ మాతాజీ ప్రపంచంలో మిగతా దేశాల్లో ఉన్నటువంటి అలజడులు, ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల గురించి చెప్పుకుంటూ సహజయోగులుగా మీరు వాటన్నిటినీ చైతన్యంతో మీరు సాల్వ్ చేయగలుగుతారు అని చెప్పి ఒక విషయంగా చెప్తూ శ్రీ మాతాజీ ఈ విధంగా చెప్పారు. మీరు సుందరమైన పద్మం యొక్క దళాలు, అందం, మకరందం, పరివేషంగా కల కుసుమాలుగా మీరు ఉన్నారు. నేను కలలుగన్న సహజయోగ ప్రపంచం కోసం కృషి చేయాలని ఈరోజు మీరంతా నిశ్చయించుకోవాలి. మీ వికాసం కోసం సహజయోగ వ్యాప్తి కొరకు శ్రమించేందుకు మీరు నిశ్చయించుకోవాలని చెప్పారు. కానీ ఇందులో ప్రమాదం ఏమంటే మీ శిరస్సులపై మీ అహంకారాన్ని మీరు కూర్చొనివ్వకూడదు. దాని మీద మీరు స్వారీ చేయాలి, కానీ అది మీ మీద స్వారీ చేయకూడదు. మీరు అతి త్వరలో సుందరమైన పురోగతిని సాధిస్తారు. సహజయోగం బాగా వ్యాప్తి చెందుతుందని నాకు బాగా నమ్మకం ఉంది. నా యొక్క ప్రతి పుట్టినరోజు మనము ప్రమాణం చేసుకోవాలి. ఎలాంటి శపథం చేసుకోవాలో నాకు తెలియదు. నేను అంత ఎక్కువ కష్టపడకూడదు అని చాలామంది నాతో అన్నారు. మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను, దీనికి రెట్టింపుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఈ రోజున పరిపూర్ణమైన అంకిత భావంతో సహజ యోగం కొరకు కృషి చేస్తామని ప్రమాణం చేయాలి. దాని గురించి మనం ఆలోచించాలి. అనేక పుస్తకాలు, వ్యాసాలు వ్రాసే శాస్త్రజ్ఞులు, డాక్టర్లు అన్ని చోట్ల తిరుగుతూ తమ సహచరుల తోడ్పాటుతో అనేక సభలు, సమావేశాలు నిర్వహించాలి. ఇంకా ఇతర వృత్తుల వారు తమ సహచరులను పిలిచి వారికి ఆత్మ సాక్షాత్కారం కలిగించాలి. వివిధ రంగాల్లోని అనేక వ్యక్తులతో పాటు ఆర్థిక శాఖల్లో పనిచేసే వారు కూడా సహయోగం ఆచరించాలి. అనేక ఆర్థిక సమస్యలు కేవలం దైవ భక్తితో పరిష్కరించబడగలవు. ఇతరులెవరూ పరిష్కరించలేరు. ఈ ప్రపంచంలోని ప్రతి వారు న్యాయశాఖల్లో పనిచేసేవారు కానీ, ఇతర శాఖల్లో పనిచేసేవారు కానీ, తదితర వృత్తుల్లో వారు సహయోగంలో చేరాలి. సృజనాత్మకతో మీరు కృషి చేయాలి. సహయోగాన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, మీ పరిసర ప్రాంతాల్లో ప్రతి చోట వ్యాప్తి చేయడానికి మీరు దాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాలి. వైద్యం, చికిత్స గురించి నేను మీకు చెప్పేదేమంటే, మీరు ఎవరిని తాకకండి. దయచేసి కేవలం నా చిత్రపటాన్ని మాత్రమే ఉపయోగించండి. ఈ విధంగా మీరు ఎక్కువ మందిని సహయోగులుగా మార్చగలుగుతారు. అనారోగ్యంతో ఉన్నవారు చికిత్స పొంది ఆరోగ్యవంతులు అవుతారు. అలాంటి వారంతా సహయోగులు అవుతారు. వ్యవసాయ రంగంలో కూడా మీరు కృషి చేయాలి. ఈ రంగంలో ఇప్పటికే కొంత కృషి చేశాము, ఇంకా చేయవలసింది చాలా ఉంది. ప్రభుత్వంతో కూడా సంప్రదించి సహజయోగం వ్యవసాయ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడగలదో వారికి తెలియజెప్పాలి. చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి వ్యవసాయ రంగానికి సహయోగం ఎలా తీసుకుపోవాలనో, ఎలా ఉపకరిస్తుందో వివరించాలి. మనం మన పిల్లలకు సహాయపడాలి. వారి కొరకు ఎలాంటి భవిష్యత్తు ఎదురు చూస్తూ ఉందో మీకు తెలుసు కనుక పిల్లల విషయమై మీరు తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఎలాంటి వాతావరణం మన దేశంలో రాకుందో చూడండి. మన పిల్లలు సహజ సంస్కృతితో తగిన విధంగా పెరిగేట్టు మనం చూడాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే వీరే రేపటి సహజయోగ పౌరులు. వీరిలో అత్యధికులు జన్మత ఆత్మ సాక్షాత్కారం పొందినవారు. సహజయోగం కూడా మన కుటుంబ జీవనం లాగా ముఖ్యమైనది. కుటుంబ జీవితం ఈ రోజుల్లో ఒక బుద్ధిమాలిన విషయం కావడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎవరు దీని ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. చిన్న చిన్న తగాదాలు, కుట్రాటలు, కఠినంగా క్రూరంగా ఉండడం లాంటివి మానేయాలి. భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన ఉండాలి. ఆ స్నేహ భావనను పిల్లల్లో కూడా గమనించేటట్లు చేయాలి. వారు దాన్ని ఆనందిస్తారు.
మన వేష భాషలు చాలా గౌరవనీయంగా, హుందాగా, మర్యాదపూర్వకంగా ఉండాలి. మన శరీరాన్ని గౌరవప్రదంగా చూసుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనకు ఏ దేశంలో ఏ దుస్తులు యోగ్యంగా ఉంటాయో వాటినే ధరించాలి. ఉదాహరణకు వేసవి కాలంలో ఇక్కడ సూట్ వేసుకోవాలనుకోవడము ఎలా ఉంటుంది? మన సంస్కృతికి ఏ దుస్తులు యోగ్యంగా, మర్యాదపూర్వకంగా ఉంటాయో అటువంటి సాంప్రదాయకరమైనటువంటి దుస్తులనే మనం ధరించాలి. ముఖ్యంగా స్త్రీలు ఏ దుస్తులు ధరిస్తే వారు గౌరవప్రదంగా, హుందాగా ఉంటారో వాటినే ధరించడం ముఖ్యం. ఇంకొక విషయం స్త్రీల గురించి నేను చెప్పేదేంటంటే, వారు చదవటం అలవాటు చేసుకోవాలి. కనీసం వార్తాపత్రికలైనా చదువుతూ ఉండాలి. మీ చిత్తం ప్రాపంచిక సమస్యలపై ఉంటే అది చాలా శక్తివంతంగాను, ప్రభావవంతంగాను సమస్యల పరిష్కారానికి దోహదపడుతుంది. ఎందుకంటే మీ చిత్తంతో చైతన్యం ఉంది కనుక మీ చిత్తాన్ని వార్తాపత్రికలో చదవటానికి ఉపయోగించండి. ఒక్కొక్కప్పుడు ఆ వార్తలు మీకు భయాన్ని కూడా కలిగిస్తాయని నాకు తెలుసు. అప్పుడు బంధం తీసుకోండి. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతున్నదో మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా ముఖ్యం. సంచలనాత్మక విషయాలు పురుషులు చదవటం మంచిది కాదు. వాస్తవంగా జరిగే వివిధ సంఘటనల గురించి చదవాలి. వాటి పరిష్కార మార్గాల గురించి ఆలోచించాలి, అన్వేషించాలి. మీరందరూ వ్యక్తిగతంగా గాను, సామూహికంగా గాను సహయోగానికి ఎలా సహాయపడతారో గమనించండి. నేటి ప్రపంచ సమస్యలను మనమే పరిష్కరించవలసి ఉంటుంది. మంచి పుస్తకాలు చదవాలి, మంచి సినిమాలు చూడాలి, వాటి గురించి ఆలోచించాలి, మనసును సావధానంగా ఉంచుకోవాలి. మీలో కొందరు రాసిన అందమైన కవితలను, పద్యాలను ఇటీవల కాలంలో నేను చదివాను. అవి చాలా బాగున్నాయి. ఉన్నత శ్రేణికి చెందినవిగా ఉన్నాయి. ఇలాంటి రచనలు మనం సేకరించాలి. అద్భుతమైన చమత్కార సంబంధిత ఫోటోలను ప్రతి చోటు నుండి మనం సేకరించాలి. సహయోగులు అలాంటి వాటిని క్రమబద్ధీకరణ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ కృషిలో మీరందరూ అప్రయత్నంగా సహకరిస్తే మొత్తానికి అది గొప్ప ఘనకార్యంగా సాధించినట్లు అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి అరుదైన వివరాలు సేకరించి మనతో ఉంచుకోలేదు. ప్రస్తుతానికి ఉత్తమమైనది ఏంటంటే మీరంతా ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారానే మీరు వర్తమానంలో ఉంటారు, ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. నేను చాలాసార్లు చెప్పాను, కానీ ప్రజలు మాత్రం అలా చేయడం లేదు. నిద్రించడానికి ముందు 10 నిమిషాలు రోజు మీరు ధ్యానం చేస్తే మీకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. నిస్సందేహంగా శీఘ్రగతిగా మీరు అభివృద్ధి చెందుతారు. ఓ వ్యక్తి మారిన తీరును బట్టి ఆ వ్యక్తి ధ్యానం చేసేవాడని నేను వెంటనే చెప్పగలను. ఒకసారి మీరు అలా ధ్యానానికి అలవాటు పడితే మీరిక దాన్ని వదలరు. ఇది చాలా సులువైన ధ్యాన పద్ధతి. ఇంకా నీటి చికిత్స లాంటి పద్ధతులున్నాయి. ఉదయం పూట మీలో అహంకారాన్ని కొట్టండి, అదొకటి చాలు. మీరు 1,00,000 సార్లు జపం చేశారా, ఇంకా అలాంటివి ఏమైనా చేశారనేది ముఖ్యం కాదు. ఇది చాలా సులభమైనది. కానీ ఇది మీకు మీరే చేసుకోవాలి. మీ ఆత్మ సాక్షాత్కారాన్ని, దైవత్వంలో మీ ఎదుగుదలను, ఆధ్యాత్మిక అభివృద్ధిని మీరు గౌరవించుకోవాలి. ఇతరత్ర వాటికన్నా వీటి వలన మనకెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎవరైతే సత్యాన్వేషకులు అలవాటు పడలేదో వారితో సహయోగం గురించి మాట్లాడకండి. అటువంటి వారితో తర్కిస్తూ, చర్చిస్తూ మీ శక్తిని అనవసరంగా వృధా చేసుకోకండి. ఎందుకంటే సహయోగం ఎక్కువగా చర్చించవలసినటువంటి విషయం కాదు కనుక అలాంటి వారిని మర్చిపోండి. వాళ్ళను వారి మానాన వదిలేయండి. అలాంటి వారి విషయం నేను చూసుకుంటాను. సత్యాన్ని అన్వేషించే సరళమైనటువంటి వారితో, మంచి వారితో సహయోగం గురించి మాట్లాడండి. కేవలం వాదోపవాదాలు చేసే వారితో, తర్కాలను నమ్మే వారితో, శబ్దజాలంతో కాలహరణం చేసే వారితో మీరు శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు. ఈనాడు సహజ సంస్కృతి ఎంతగా వ్యాప్తిలో ఉందంటే ప్రజలు మిమ్మల్ని ఒక్కసారి చూస్తే మీరు సాధారణంగా కనిపించరు. విశిష్ట గుణములు గల ప్రత్యేక వ్యక్తులుగా వారు గుర్తిస్తారు. ఈ గుణములు మీకు అప్రయత్నంగా లభించాయి. వాటిని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీలో ఈ సుగుణాల గురించి మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఈ పని చేయండి, ఆ పని చేయండి అని ఎవరు చెప్పినప్పటికీ అది తప్పు అని మీకు అనిపిస్తే అసలు మీరు ఎప్పటికీ ఆ పని చేయకూడదు. నాకు చేయాలని అనిపించడం లేదని వారితో మీరు గట్టిగా చెప్పండి. ఎందుకంటే మీరు చాలా శక్తి సంపన్నులు. మీరు ప్రజలను నడిపించాలి కానీ వారు మిమ్మల్ని నడిపించకూడదు. ఫ్యాషన్స్ని మీరే ఏర్పరిచి నడిపించాలి కానీ అవి మిమ్మల్ని నడిపించకూడదు. వాటిని మీరే సృష్టించాలి, ఏర్పరచాలి. మీరు వారికి బాసటగా నిలవాలి.
ఇప్పుడు నడవనున్నటువంటి బాటలో మీరు నడవాలన్నదే కాదు, మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇతరులను గమనించి అనేక విషయాలను మీరు చూడగలగాలి. సూక్ష్మమైనటువంటి విషయాలు అనేకం మీరు దర్శించగలగాలి. మీరు తెలుసుకోండి. మీకు మీరుగా అప్రయత్నంగా వాటికి నాయకత్వం వహించవలసినటువంటి అవసరం ఉంది. వారి ఊహలు, ఆలోచనలు మీరు లెక్కలోకి తీసుకోకండి. వాళ్ళు సహజయోగం గురించి గాని, మీ గురించి గాని చెడుగా మాట్లాడినా భయపడకండి. మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. అలా మీరుంటే సహజయోగం దానంతట అదే పనిచేస్తుంది. నేను కేవలం ఒక మహిళను, గృహిణిని. కానీ సహజయోగం గురించి నాకెంతో నమ్మకం ఉంది అని అదే పనిచేసింది. ఇది చెయ్యాలా? వద్దా? అని ఆలోచించే పనే లేదు. కేవలం మొదలు పెడతాను అంతే. అలా నిశ్చయించుకున్నా. మా కుటుంబంలో వారు దీన్ని గౌరవించకపోయినా, దీంతో ఏకీభవించకపోయినా పర్వాలేదు. నేను స్వయంగా ప్రారంభించాను. నాకు నేనుగా కొనసాగిస్తాను. సత్యం మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. దాని మీదే నిలబడతాను. అది నాకు నా వద్దకు వచ్చే వాళ్ళకు సహాయపడుతుంది. అలాగే జరిగింది. కాబట్టి మీ విషయంలోను అది ఏమాత్రం కష్టమైనది కాదు. కట్టుబాట్లతో బంధించబడిన వ్యక్తిగాను, అహంకారపూరితమైనటువంటి వ్యక్తిగాను మీరు ఉండకూడదు. అప్పుడు సహజయోగంలో ముందుకు సాగుతారు. ఇప్పుడు అది ఎలా పనిచేస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఈనాటి పూజ చాలా క్లుప్తమైనదిగా, అందుకని నేను కొంచెం సుదీర్ఘంగా ఉపన్యసించాను. ఇంత తక్కువ వ్యవధిలో ఇలాంటి అనేక విషయాలు సవివరంగా చెప్పలేను. కానీ మీరు నిదానంగా కూర్చొని మీకు మీరే ఒక జాబితాను తయారు చేసుకోవడం మంచిది. కార్యనిర్వాహకులుగా పని మీద మనసు పెట్టండి. అప్పుడు మీరేం చేయాలి, ఏం చేయగలరు, ఏం సాధించబోతున్నారు, దయచేసి అలా ప్రయత్నించండి. అదే పని చేస్తుంది. మీరంతా అలా చేయగలరు. మీరే స్వయంగా డైరీ లాంటిది తయారు చేసుకోవడము, అందులో ఎంతమంది ఆత్మ సాక్షాత్కారం ఇచ్చారో, ఎంతమందికి ఉపశమనం కలగజేశారో వారి విషయం మీరే ఆలోచిస్తూ అదంతా వ్రాసుకోండి. కానీ సహజయోగం ఏమంటే, శ్రీ మాతాజీ మా వద్ద ఇప్పుడు డైరీ లేవు, రేపటి నుంచి మొదలు పెడతామని అంటుంటారు. కాదు, మీరు ఇవాళే మొదలు పెట్టండి. సాధారణంగా సహజయోగులు విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. అది వారి నైజం. ఇతర విషయాలను తేలిగ్గా తీసుకోవచ్చు, కానీ సహజయోగాన్ని మాత్రము తేలిగ్గా తీసుకోవద్దు. ఎవరైనా మిమ్మల్ని అరిచినా, కోపగించుకున్నా, కొట్టినా మీరు తేలిగ్గా తీసుకున్నా పర్వాలేదు. పెద్ద తేడా ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఆత్మస్వరూపులు కనుక వాటిని మీరు తేలిగ్గా తీసుకోండి. ఆత్మని ఏదీ నాశనం చేయలేదు. కానీ సహజయోగ విషయానికి వస్తే మీ స్వభావం వేరుగా ఉండాలి. ఒకవైపు మీరు విశ్రాంతి తీసుకుంటూనే, మరోవైపు మీరు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకునే మాదిరిగా ఉండాలి. ఆ వైపు నుండి సహజయోగ సిద్ధాంతాలను ప్రవేశపెట్టాలి. ప్రజలతో మాట్లాడాలి, పత్రికల వారితో మాట్లాడాలి, సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఇవే కాకుండా ఇంకా ఏమైనా ఇతర మార్గాల ద్వారా మీరు సహజయోగ వ్యాప్తికి కృషి చేస్తూ ఉంటే మంచిది. కానీ ఒక ప్రణాళిక ప్రకారం చేయండి. నాకున్న ఈ ఆలోచన తోడు మీ వద్ద ఇంకా వేరే మంచి ఆలోచనలు అన్ని ఉంటే అవి మీరు ముందు పెట్టి వాటిని పూర్తిగా అమలుపరచండి. ప్రతి ఒక్క డాక్టరు పుస్తకాలు రాయగలరు. నాకు విశ్వాసం ఉంది. డాక్టర్ శ్రీ యుసి రాయ్ గారు స్వయంగా ఒకరే రాశారు. ఆయన చేసే ప్రతి పని ఆయన ఒకరే బహుచక్కగా చేశారు. సహజయోగానికి సంబంధించిన మీ అనుభవాలను, సహజయోగం గురించి మీ అవగాహన గురించి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పుస్తకాన్ని వ్రాసి ప్రచురించవచ్చు. సహజయోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకున్న సమయం మొత్తాన్ని మీరు సహజయోగం గురించి ఆలోచించడానికి కేటాయించాలి. మీ మనసులో వచ్చే ఆలోచనలు, భావనలు తగిన విధంగా జతపరిచి సహజయోగానికి సంబంధించిన పుస్తకంగా తయారు చేసుకోవచ్చు. స్త్రీలకు కూడా సహజయోగానికి సంబంధించిన అనేక విషయాలపై కృషి చేయడానికి అవకాశాలున్నాయి. ఇది మంచి అనుకూలమైనటువంటి సమయం. రేపటి నుంచి సత్యయుగం ప్రారంభం కాగలదని నేను అనుకుంటున్నాను. దాని లక్షణాలు, శకునాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు సత్యయుగం విజయవంతమవుతుంది. ప్రజలు ఏ విధంగా ప్రయత్నించినా చివరకు సత్యమే జయించి తీరుతుంది. సత్యమేవ జయతే అనేదే కానున్నది. దానికి మీరు బాధ్యులవుతారు. దీనికై నేను మిమ్మల్ని మరీ మరీ అభినందిస్తున్నాను. అందుకై మీరంతా అంకిత భావంతో కృషి చేస్తారని నేను ఆశిస్తున్నాను. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక అని శ్రీ మాతాజీ ప్రసంగాన్ని మనకు అందించడం జరిగింది. ఒక్క నిమిషం సేపు ప్రశాంత చిత్తంతో ఉందాం. శ్రీ మాతాజీ చెప్పినటువంటి విషయాలను ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేద్దాం.
శ్రీ మాతాజీ, మీరు ఇచ్చినటువంటి దివ్య సందేశం మా జీవితంలో భాగం కావాలని చెప్పని మా కోరికను వ్యక్తీకరించుకుంటున్నాం తల్లి. మీ ప్రేమ సందేశాన్ని ఈ ప్రపంచ నలుమూలలా మేము వ్యాప్తి చేసేలా మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. ఈ మహాయజ్ఞంలో మమ్మల్ని మీరు ఒక పరికరాలుగా మార్చుకున్నందుకు మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. ఇప్పుడు కుండల్ని జాగ్రత్త చేసుకొని బంధం తీసుకుందాం. జై శ్రీ మాతాజీ. ఈరోజు మన ఈ ప్రాతకాల ధ్యానాన్ని ముగించుకుందాం. ఈరోజు మనందరికీ ఒక మంగళకరమైనటువంటి రోజుగా ఉండాలని చెప్పని ఈరోజంతా శ్రీ మాతాజీ చైతన్యామృతాన్ని ఆస్వాదిస్తూ మన కార్యక్రమంలో మనం ముందుకు పోదాం. రేపు ఉదయం 5:30 గంటలకు తిరిగి సామూహిక ధ్యాన శిబిరానికి తిరిగి అందరం కలుసుకుందాం. జై శ్రీ మాతాజీ. సహజ సంగీతాన్ని ఆస్వాదిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉండగలిగే వారు ఉండొచ్చు. జై శ్రీ మాతాజీ.